కూడా రావడం జరిగింది. ఒకప్పుడు విద్యార్థి నేతలు ఈ పరిసర ప్రాంతం రాణించేవారు కాదు. సో చరణ్ గారు ఎట్లా అనిపిస్తుందండి మీకు ఇప్పుడు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు? గతంలో ఎన్నో లేని విధంగా ఉద్యమకారులు వస్తున్నారు, ఉద్యమ సంబంధించినట్టు కుటుంబాలు వస్తున్నాయి, జేఏసీ నేతలు వస్తున్నారు. ఒకప్పుడు వారికి ఇన్విటేషన్ లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్ర పండుగ అంటే అన్ని మతాలు పండుగ చేసుకున్న రకంగా ఉంది. అంటే గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకాల విలువ లేదు, ప్రజా సంఘాల విలువ లేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, సబ్బండ వర్గాలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. కానీ 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారు మర్చిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి అందరిని పిలుచుకొని ఒక పండగలాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకాలు పిలిచినంటే చాలా సంతోషదాయకం. అదే కాకుండా భవిష్యత్తులో ఉద్యమకాలను గుర్తించాలని, అమరుల కుటుంబాలను ఇంకా 1200 మందిలో 800 మందికి మాత్రమే పరిహారం అందింది కాబట్టి ఇంకో 400 మందికి పరిహారం ఇవ్వాలని, అదే కాకుండా గౌరవ వృత్తి కావచ్చు, 250 గదాల జాగా కావచ్చు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న పూర్తి విశ్వాసంలో ఉన్నాం. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం నడిపినట్టు సందర్భం కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుందండి ఈ దశాబ్ది ఉత్సవాలు మీకు? గత 10 సంవత్సరాలుగా విధ్వంసం సృష్టి తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా బీడు వార్చినటువంటి కేసీఆర్ ఈరోజు ఏదైతే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిందో, ఈరోజు మమ్మల్ని అందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలందరం కూడా ఉద్యమం ఊపిరిగా ఎన్నో వందల కేసులు అనుభవించడం మమ్మల్ని కూడా ఇలా మాకు పాసులు ఇచ్చి మాకు స్పెషల్గా ఉప ముఖ్యమంత్రి వారు భట్టి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మాకు ఇన్విటేషన్ పంపించి మమ్మల్ని గుర్తించి మా ఉద్యమకారులందరూ కూడా ఈరోజు మాకు గౌరవిస్తానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు జైలు గోడలు ముద్దాడి వందలాది కేసులు అనుభవించి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో ప్రయత్నం చేశాం. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి సామంతుని రాజు నేను, మీరంతా నా బానిసలు, గుత్తాధికారి నేనని చెప్పని ఆ రోజు ప్రకటనగా వేయండు. తెలంగాణ విధ్వంసం సృష్టించింది కాబట్టి ఈరోజు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇదొక్కటే కాదు, వచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఉద్యమకారుల ఆకాంక్షలను, అమరవీరుల త్యాగాల్ని నెరవేర్చే విధంగా ఈ ప్రజాప్రభుత్వం ఉంటుందని, దానిలో మేము అందరూ భాగస్వాములు అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాలందరూ కూడా భాగస్వాములు చేస్తాం.